హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇన్ఫర్మేషన్స్. మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. సో ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఉద్యోగాలను చెప్పుకోవచ్చు. ఒక విధంగా ట్రైనింగ్ ఇచ్చి మనకు జాబ్ ఇచ్చారు. సో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు మంచి పే స్కేల్తో కూడుకున్నాయి. సో ఈ వీడియోకు మంచి లైక్ కొట్టండి, ఎందుకంటే ఇంత మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చినందుకు నన్ను మోటివేట్ చేయండి. అలాగే ఇందులో చేరగానే ట్రైనింగ్లోనే 30,000 వరకు అయితే మనకు శాలరీ అయితే వస్తుందండి. తర్వాత 80,000 వరకు అయితే మనకు బెనిఫిట్స్ ఉంటాయి. సో ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారు. లైఫ్ చేంజింగ్ పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ మిగతా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా క్లుప్తంగా వినండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి చాలామందికి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ కొట్టొచ్చు. చెప్పలేం ఏ విధంగా అదృష్టం తలుపు తట్టేది అనేది చెప్పలేం కదా. సో మీరు హెల్ప్ చేస్తారని, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో కేవలం ఈ యొక్క నోటిఫికేషనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి నా ఛానల్లో. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే, దీని యొక్క ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ గవర్నమెంట్ కింద, కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అండి ఇది. ఇక్కడ పే స్కేల్ విధానం చూపిస్తున్నారు చూడండి. ఇది దాదాపు ఇందులో మనకు చేరగానే బేసిక్ పే వచ్చేసి ట్రైనింగ్లో 60,000 ఉంటుంది పర్ మంత్. అలాగే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక 83,830 రూపీస్ వరకు అయితే మనకి పే స్కేల్ పొందొచ్చు. దీంట్లో E1 గ్రేడ్కి సంబంధించిన పే స్కేల్ విధానం కూడా చూపిస్తున్నాడు. బేసిక్లో 40,000 అని, ట్రైనింగ్ కంప్లీట్ అయితే 1,40,000 వరకు అని, అంటే అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 83,880 రూపీస్ వరకు అయితే మనకు. మిగతా విషయాలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంత మంచి అలవెన్సెస్ ఉన్న జాబ్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్. E2 గ్రేడ్కి సంబంధించి శాలరీ చూసుకున్నట్టయితే బేసిక్ పే వచ్చేసి 50,000 చూపిస్తున్నారు. 1,60,000 వరకు మ్యాక్సిమం పే స్కేల్ అయితే పొందవచ్చు. సో మనకి దాదాపు దీంట్లో కూడా 1,00,000 వరకు అయితే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు మంచి పే స్కేల్ అయితే ఉంటుందండి. అలాగే దీంట్లో ఈ ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందండి. అలాగే 1:7 ప్రకారం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 80% రౌండ్ అండ్ ఆఫ్ 0 to డిసైనేషన్ ఉంటుంది. అలాగే 20% ఇంటర్వ్యూకి సంబంధించి చెక్కింగ్ అయితే జరుగుతుంది. అప్లై ఆన్లైన్, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని చెక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ లింక్లోకి వెళ్ళిపోతారు. సో దాంట్లో నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ మీరు ఇన్ని అప్లికేషన్స్ చేస్తారు కాబట్టి మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుందండి. ఆన్లైన్ మోడ్లో పేమెంట్ ఉంటుంది. దీంట్లో 1,000 రూపీస్ అయితే మనకి ఆన్లైన్ ఫీజు అయితే ఉందండి. సో 1,000 రూపీస్ అయితే కాబట్టి ఇంత ఎక్కువ ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి చాలామంది వెనకడుగేస్తారు. సో మీరు రైట్ నౌ మీరైతే క్లిక్ అవ్వండి. డోంట్ వరీ, మీరు జాబ్ కొడతారు. ఇంకోటి ఇందులో SC/ST మహిళలకు వచ్చేసి ఫ్రీ అండి, అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. సో ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఫర్టిలైజర్ దాంట్లో మీరు జాబ్ కొడితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. అంత మంచి అలవెన్సెస్ అయితే ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16th జూన్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 31st మేనే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంకా మనకు 10 days కూడా టైం లేదు. సో అప్లికేషన్ చేసుకోండి మీరు. అలాగే దీనికి సంబంధించిన జాబ్స్ మరియు వేకెన్సీస్ గురించి, ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయండి. అంటే దీనికి క్వాలిఫికేషన్ అనేది మంచి టెక్నికల్, అలాగే కెమికల్కి సంబంధించిన వాటిలో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి. ఈ సంస్థలో వేకెన్సీస్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులు మరియు వేకెన్సీస్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. E1 కేటగిరీ సంబంధించి నేమ్ ఆఫ్ ద పోస్ట్ డిసిప్లిన్ ఆఫీసర్ ఫైనాన్స్. E1 గ్రేడ్కి సంబంధించి వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. CA CMA చేసి ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తున్నాడు. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి
మనకి 39 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. మ్యాక్సిమం 34 అంట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 39 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. మినిమం 60% మార్క్స్తో అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్కి అవకాశం ఉందని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మిగతా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ఎంటీబీఓ. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ బొల్లెర్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ సంబంధించి అంటండి. ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పోస్టులు అయితే ఒక 5 ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఇన్ కెమికల్స్ అని ఇస్తున్నాడు. సో ఈ కెమికల్స్ సంబంధించిన వాటిలో అయితే మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మిగతా ఇంకో పోస్ట్ కూడా చూసుకున్న ఎంటీఎంకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ వేకెన్సీస్కి సంబంధించి వీళ్ళు యూజీ ఏఐసిటిఈ సిఏఆర్ అని చూపిస్తున్నాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎంబీఏ ఎంఎంఎస్ ఎంబీఏ సంబంధించిన పోస్టులు ఇవి. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి ఎంటీసీహెచ్ఈఎంకి సంబంధించి వేకెన్సీస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని చెప్తున్నాడు. వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. అలాగే ఇంకో కోడ్ వచ్చేసి పోస్ట్ కోడ్ ఎంటీఎంకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్కి సంబంధించి. సో వీళ్ళు కూడా బీఈ బీటెక్ చేసి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉందండి. ఇది రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలని చెప్తున్నాడు. అలాగే మిగతా పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ 3 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు కూడా సేమ్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఉండాలని చెప్తున్నాడు. ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది. ఇక్కడ చూసుకోండి, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్స్ట్రుమెంటేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ బీఈ బీటెక్ అని ఇచ్చాడు. సో పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ఇందులో 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మిగతా పోస్టులు చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ బీఈ బీటెక్ అయితే గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే వీళ్ళకి ఒక ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అయితే ఉందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీస్ సేఫ్టీకి సంబంధించిన కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, దీనికి బీఈ బీటెక్ చేసి ఉండాలని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే ఇక మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఏది మీ యొక్క వేకెన్సీస్ సంబంధించి ఏది మీకు సెట్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్టులు ఉన్నాయండి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. సో దానికి కూడా బీఈ బీటెక్ చేసి ఉండాలని చెప్తున్నాడు. సో బీటెక్ చేసిన వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది E1 E2 గ్రేడ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూసుకోండి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఆఫీసర్ సెక్రటరియల్ అని. సో ఇందులో రెగ్యులర్ ఫుల్ టైం 3+2 ఇక్కడ చెప్తున్నాడు. రెగ్యులర్ అండ్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ 3+2 ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ యూనివర్సిటీ యూజీసీ ఏఐసిటిఈ అని ఇచ్చాడు. సో దీని క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి, ఇది మీ యొక్క క్వాలిఫికేషన్ దీనికి సెట్ అవుతుందో కాదో, మీరు అర్హులో కారో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది కాబట్టి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి, అంత తొందరపడకుండా చేయకండి. ఇక్కడ చూసుకోండి మేనేజ్మెంట్ ట్రైనీకి హ్యూమన్ రీసెర్చ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీని కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, ఏఐసిటి ఏజీటీ అని ఉంది. అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. యూజీసీ ఏఐసిటిఈ అని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీకు అన్నీ ఈ వేకెన్సీస్ దాదాపు ఒక 54 వరకు అయితే 60 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు అర్హులైన వారైతే అప్లికేషన్ చేసుకోండి. మీకు ఇక్కడ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు పే స్కేల్ విధానం చెప్పాను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, ఏజ్ లిమిట్ ఉంది, అలాగే అప్లికేషన్ ఫీజు ఉంది, డేట్ చెప్పాను. చూసుకోండి ఏ డేట్ వరకు ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 16th అయితే లాస్ట్ డేట్ అండి. చూసుకోండి ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంది. మీకు చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టుగానే.
చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీరు తప్పకుండా జాబ్ అప్లికేషన్ చేసుకొని జాబ్ కొడతారని అనుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి మోటివేషన్కి అంటే మీ లైఫ్ సెట్ అవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు మంచి మంచి జాబ్స్ కొడతారని, గవర్నమెంట్ వేకెన్సీస్ మాత్రమే నేను రిలీజ్ చేస్తున్నాను. ఒకసారి కావాలంటే నా బయోలో చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీలైతే వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకోండి. సో ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఫ్రీ అండి, రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి. సో మీకైతే అనుకుంటున్నాను. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 50 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ మిక్స్ ఆఫ్ కోర్స్. డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి 50 క్వశ్చన్స్ అడుగుతారంట. ఇంకా మీ 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్ అండి. సో 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. సో ఈ జాబ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్స్లో తెలియజేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ ఇంటర్వ్యూ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, మీకు ఇంతకుముందు 1:7 ప్రకారం ఇంటర్వ్యూ ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి సపరేట్ మిడ్ లిస్ట్ విల్ బీ డ్రాయిన్ అని ఇంతకుముందు చెప్పాను కదా. 80% ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్ అని, 20% ఇంటర్వ్యూ ఉంటుందని. సో మీకు చెప్పలేం, మీరు జాబ్ కొడితే మాత్రం ఇంత బేసిక్ శాలరీ, ఇంత మంచి బేసిక్తో బేసిక్ పేనే దాదాపు 83,000 వరకు ఉంది. ఇంత మంచి శాలరీ అయితే మీరు అస్సలు వదులుకోకండి, అప్లికేషన్ చేసుకోండి. ఏది మనకు రాదులే అని డిలే అవ్వకండి. గుడ్ లక్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. గుడ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే.